హలో సార్. ఈరోజు కార్యక్రమంలో మనం డిస్కస్ చేద్దాం సార్. ఒకటి బెల్లం. బేసిక్గా బెల్లం అనేది ఒక తయారీ విధానం ద్వారా బయటకు వస్తుంది, సహజంగానైతే రాదు. కానీ దానికి కూడా కొన్ని జాతులు లేకపోతే కొన్ని తెగలు లేదా ఒక సమూహం కూటమి చేసుకునే ఒక పండుగలో భాగంగా చేయడం జరిగింది. లైక్ సమ్మక్క సారలమ్మ జాతర కనుక తీసుకుంటే నిలువెత్తు బంగారాన్ని ముడుపుగా ఇవ్వడం. బంగారం అంటే బెల్లాన్ని. సో బెల్లము సహజ సిద్ధంగా రాదు. ఇక్కడ సమ్మక్క సారలమ్మ లాంటి ఒక హ్యూజ్ లెవెల్లో జరిగే ఒక జాతరలో నిలువెత్తు బంగారాన్ని ఇవ్వడము, ఈ ఈ ఇది ఎలా వచ్చింది సార్? ఈ నేచర్ కానీ ఈ విధానము ఎక్కడి నుండి వచ్చిందంటారు? అంటే యాక్చువల్లీ కరెక్ట్ చెప్పాలని మనం ఇలా మొదలు పెడతాం సార్. ముందుగా బెల్లం ఎలా తయారైంది, ఎక్కడ, ఏ దశకంలోనో లేకపోతే ఏ ఇయర్లోనో లేకపోతే ఏ టైం లైన్లో మనకి బెల్లం ఇంట్రొడ్యూస్ అయ్యి ఉండొచ్చు? అంత లోతుగా నేను వెళ్ళలేదు, బట్ నేను చూసిన దాంట్లో చెప్పగలిగేది ఏంటంటే, రెండు పంటలు ఎక్కువగా నీళ్లు తీసుకునే పంటలు, వాటికి సమృద్ధిగా నీళ్లు నిల్వ చేసుకుని ఉండే వనరులు ఉండాలి. అందులో వరి ఒకటి, చెరుకు ఒకటి. సో తెలంగాణ ప్రాంతం కానీ ఎనీ డ్రైల్యాండ్ ఏరియాని తీసుకున్నప్పుడు ఇవన్నీ వర్షాధార ప్రాంతాలు. వర్షం పడ్డప్పుడు వర్షానికి తగ్గట్టుగా పంటలు వేసుకుంటూ ఆ భూ విధానాన్ని పాటించుకుంటూ వచ్చాం. ఇందాక గతంలో చెప్పినట్టు బావులు, దాని తర్వాత చెరువులు వచ్చినాయి. దాని తర్వాత ఇరిగేషన్ కెనాల్స్ వచ్చినాయి ఆనకట్టలు కట్టిన తర్వాత. ఇవి రాకముందు స్థానికంగా వరి కొన్ని వంగడాలు ఉండేవి, అవి పండించుకునేవాళ్ళు. ఈ చెరువు అనేది వచ్చిన తర్వాత ఎక్కువ నీళ్లు నిల్వ చేసుకోవడం వల్ల పాత పంటల స్థానంలో ఈ వరి పంట అనేది పెరుగుతూ వచ్చింది. ఐ డోంట్ సే ఇట్ వాజ్ అ క్యాష్ క్రాప్ అర్లియర్. అంటే డబ్బు కోసం నేను పండించిన పంట కాదు, నా సబ్సిస్టెన్స్ కోసం, అంటే నా ఇంటికి కావాల్సిన ధాన్యం పండించుకోవడం, మళ్ళీ ఎక్కువ పండిస్తే అమ్మకం, ఇది జరుగుతూ వస్తుంది. చెరుకు నేను ఇంట్లో దాచుకోలేను, చెరుకు కమర్షియల్ క్రాప్. ఓకే. కనుక నువ్వు చెరుకుని పండించినప్పుడు దాని రూపం దాన్ని బై ప్రోడక్ట్ మార్చి నువ్వు అమ్మాలి. చెరుకులో నుండి వచ్చే రసం నేను బెల్లంగా తయారు చేసావు. మనిషికి రెండు రుచులు అవసరం, నాలుగుకి. ఒకటి ఉప్పు, ఒకటి తీపి, మూడోది కారం. ఈ తీపి అనే పదార్థం కావాల్సినప్పుడు బెల్లం తయారీ వస్తుంది. సో బెల్లం తయారు చేసినప్పుడు ఇంటికి వాడుకున్నాం, ఎక్సెస్గా పండిన దాన్ని అమ్మకంలో పెట్టుకుంటూ వచ్చాం. బహుశా అందుకేనేమో బెల్లం అనేది దాని రంగు, రుచి, వాసన వల్ల బంగారంగా పేరు పెట్టుకున్నాం మేము. ఇప్పుడు బొగ్గుని నల్ల బంగారం ఉంటుంది, ఎందుకంటే అది మనకి రైళ్ళు నడిపించింది, పళ్ళు తోవడానికి పనికొచ్చింది, అన్నిటికీ పనికొచ్చింది. అలానే ఇది మన పంటని మార్కెటబుల్ చేయడానికి వచ్చిన ఒకానొక వనరు. ఇప్పుడు బెల్లం తయారు చేసిన తర్వాత, బెల్లం చాలా మటుకు తయారు చేసినప్పుడు బెల్లం ముఖ్యంగా పండించుకున్నది సారా కోసం పండించుకుంది. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ సారా ఏది ఏంటి ఇదండి. సో ఒక చెరువు ఉంది, చెరువు కింద భూములు ఉన్నాయి, ఆయకట్టు ప్రాంతం అంటాం. ఈ ఆయకట్టు ప్రాంతంలో పండించే పంటలు చెరువు వచ్చిన తర్వాత మారుతూ వచ్చి, వరి వచ్చింది, చెరుకు వచ్చింది, చెరుకు నుండి బెల్లం వచ్చింది, బెల్లం నుండి అమ్మకం వచ్చింది. ఈ చెరువు, ఈ భూములు ఎవరి చేతి మీద ఉంటాయి? భూస్వామి చేతి మీద. భూమి లేని వాళ్ళు ఉండరు. సో ఎప్పుడైతే చెరుకు పంట వచ్చిందో ఈ భూమి వాల్యూ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత అన్ని బంజరు భూములు అనుకున్న వాటికి కూడా వాల్యూ పెరిగింది. మరి చెరుకే వచ్చినప్పుడు వాల్యూ ఎందుకు పెరగదు?
వరే వచ్చినప్పుడు వాల్యూ ఎందుకు పెరగదు? ఆబ్వియస్లీ. అప్పుడు రివోల్ట్ ఎందుకు జరగదు? సో సమ్మక్క సారక్క వెన్ యూ టేక్ ద హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ దట్ స్ట్రగుల్, ఓ భూస్వామి మీద తిరుగుబాటు అది. బ్రిటిష్ వాడు అవ్వచ్చు, బ్రిటిష్ వాడు కాకపోవచ్చు, స్థానికుడు అవ్వచ్చు, స్థానికేతర అవ్వచ్చు. నా ల్యాండ్ మీద, నా రిసోర్స్ మీద నేను చేసిన స్ట్రగుల్ అది. గొప్పది ఏంటంటే మహిళలు చేసిన స్ట్రగుల్. ఒక హీరో వర్షిప్ పిల్లర్స్ మన దగ్గర ఇంకా తిరుగుబాటు చేసిన వాళ్ళ స్తూపాలు మనకి గిరిజనులవి ఊళ్ళల్లో ఇంకా ఉంటాయి. వాళ్ళని దైవత్వంగా పూజిస్తాం. మళ్ళీ వీళ్ళు అదే రేర్ థింగ్ ఏంటంటే విమెన్ హూ హ్యావ్ స్ట్రగుల్డ్ అండ్ బికేమ్ గాడెసెస్. సో బహుశా ఈ బెల్లానికి, అక్కడ భూమికి, అక్కడ వనరుకి, ఈ తిరుగుబాటుకి సంబంధం ఉండాలి. నేనంత ప్రోప్ చేయలేదు, నా దృష్ట్యా నేను చూస్తున్నాను. ఇక్కడ గిరిజన తిరుగుబాటు జరిగింది ఏంటంటే ఈరోజు రంప తిరుగుబాటు అంటారు. రంప తిరుగుబాటు ఎందుకు జరిగింది? పితూరీలు అంటారు తిరుగుబాట్లని. ఎందుకు ట్యాక్స్ వేసాడు? నా కళ్ళు మీద ట్యాక్స్ వేసావు, దైవం మీద ట్యాక్స్ వేసావు, నేను తిరుగుబాటు చేశాను. నా వనరు మీద నువ్వు ట్యాక్స్ వేసి అన్నిటి మీద నువ్వు తీసుకుంటా అంటే తిరుగుబాటు. ఈ ఈ ఈ ఉద్యమాలు కనిపించవు మనకి. ఎంతసేపు ఉప్పు మీద జరిగిన ఉద్యమం కనిపిస్తుంది, సాల్ట్ సత్యాగ్రహ, సాల్ట్ మూవ్మెంట్. ఎందుకంటే సాల్ట్ మీద ట్యాక్స్ వేసావు కాబట్టి. మరి నా కళ్ళు మీద వేసిన సాల్ట్ సత్యాగ్రహ కంటే పూర్వమైన తిరుగుబాటు. సో ఈ తిరుగుబాటుకి, ఈ బెల్లంకి, అక్కడ ఉండే వనరుకి ఏంటి సంబంధం అనేది ఫ్రాంక్లీ ప్రోబ్ చేయాలి. ఎందుకు నేను అంత లోతుగా వెళ్ళలేకపోయానంటే ఆ ప్రాంతం ఎక్కువ తిరగలేదు కాబట్టి. ఇప్పుడు 90s ప్రాంతంలో వెళ్ళాను, నెక్కొండ ప్రాంతం, పాకాలు, ఇవన్నీ ఇప్పటికి అట్లనే ఇంటీరియర్గా కనపడతాయి. క్రమేణా ఏమైంది అక్కడ అవి పల్లె ప్రాంతాలు. తూర్పు కనుమల్లో ఉండే ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో వరంగల్ జిల్లా ఒకటి. కొండలు ఎక్కువ లేవు, ఊరవతల కొండలు ఉంటాయి, కొండపైన అడవి ఉంటుంది, మిగతాదంతా పల్లె ప్రాంతం. ఇదంతా వ్యవసాయ యోగ్యమైన భూమి. వీటిని వ్యవసాయంగా మార్చుకుంటూ వచ్చాం, ఎప్పటి నుండో మార్చుకుంటూ వచ్చాం, ఫాస్ట్గా మారిపోయాయి. ఇప్పుడు పాకాల్లో అంత పెద్ద అడవి లేదు, వరంగల్లో అంత పెద్ద అడవి లేదు. వరంగల్లో ఉన్నది మాడా ప్రాంతం కూడా తక్కువే. వరంగల్లో ఉండే స్థానిక గిరిజనులు తక్కువే when compared to Adilabad, Khammam or something else. సో ఈ ప్రాంతం వ్యవసాయ భూమిగా అవుతున్నప్పుడు ఈ స్థానికులకి, భూస్వాములకి గొడవలు ఉంటాయి. సో ఇందాక టెంకాయ అన్నట్టు బెల్లం కూడా ఎక్స్పోర్ట్. నువ్వు ఈ ఊరు బయట అమ్ముతావో, నీ కాడ అమ్ముకుంటుంటావో తర్వాత సంగతి, అది అమ్ముకునే వస్తువు. సో ఎప్పుడైతే ఒక వస్తువు మార్కెట్ అవుతుందో దాని వెనకాల రాజకీయం ఉంది. అదే సార్, నా చిన్నప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తాను. యాక్చువల్ నేను పుట్టి పెరిగింది హనంకొండ. అండ్ మా తాతయ్య వాళ్ళకి లైక్ వరంగల్ బీట్ బజార్లో బెల్లం షాప్ ఉంటుంది. అంటే స్పెసిఫిక్గా నేను బెల్లం గురించి ఎందుకు చెప్తున్నానంటే నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఒక ఆ జాతరలో ఏమంటారు, పిల్లలైతే పిల్లలెత్తు బంగారం అని, 2 ఎత్తులు 3 ఎత్తులు అని చెప్పేసి బంగారం అని మొక్కుకునేవారు. మొక్కుబళ్ళు ఉండేవి, మొక్కుకునేవారు. సో బెల్లాన్ని కొనడానికి వచ్చేవారు, కొనుక్కునేవారు. ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి జాతరలో ముడుపుల ద్వారా ఇవ్వడం జరిగేది. లేటర్ ఆన్ జాతర అంతా అయిపోయిన తర్వాత సాధారణంగా అప్పుడప్పుడు వెళ్ళి, సో పిల్లలం కాబట్టి వెళ్తునేవాళ్ళు. సో ఆ షాప్లో కూర్చుంటే, ఆమె లైక్ ఆ బెల్లం షాప్లో, మా తాతయ్య షాప్లో కూర్చుంటే అదేమయ్యేది అని అంటే 2-3 రకాల బెల్లాలు ఉండేవి. ఒకటేమో సారాయి కోసం వెళ్ళేది, సో ఒకటేమో జాతర కోసం అని, ఇంకోటేమో వాడకం కోసం అని చెప్పేసి రకరకాలుగా అందులో ఉండేవి. నా చిన్నప్పుడు కాబట్టి అంత డీటెయిల్గా వెళ్ళలేదు. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ కుప్పలు తెప్పలుగా తీసుకొచ్చి మళ్ళీ అదే బీట్ బజార్లో, అదే మార్కెట్లోకి వస్తూ ఉండేవి. ఎవరో ఒకరు తీసుకొచ్చేవారు, తక్కువ ధరకి కొనుక్కోవడం జరిగేది. మళ్ళీ ఏదైతే సారాయి, ఈ పరిసర ప్రాంతాలలో సారాయి ఎవరైతే కాచేవాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేవారు, వాళ్ళ అవసరం కొద్దీ వాళ్ళు కొనుక్కునేవారు. కొద్ది రోజులకి ఏంటి, మళ్ళీ ఆ సారాయి కాస్తున్న వాటి మీద పోలీస్ రైడ్లు జరిగేవి. ఆ పోలీస్ రైడ్లలో కొంతవరకేమో శిథిలం చేసేవాళ్ళు, అక్కడికక్కడికి స్మాష్ చేసేవారు. కొందరు ఏం చేసేవారు, అక్కడ మళ్ళీ బెల్లం తీసుకొచ్చి ఇక్కడ అమ్మేవారు.
సో ఈ సేమ్ ప్రాసెస్ అంతా కూడాను నాకు ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్లా ఉంది. మేబీ మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు క్లారిఫై ఇచ్చినట్టుగా ఇదంతా కూడాను ఒక బిజినెస్ సైకిల్లా చూసినప్పటికీ, బట్ దీని వెనకాల అదే మీరు అన్నట్టుగానే ఒక ఒక యుద్ధం జరిగి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఆ రిలేటెడ్ ఏదైతే జరిగి ఉంటుందో అది ఆస్కారం ఉన్నప్పటికీ ప్యూర్లీ దైవకత్వ కన్నా ఎక్కువగా నాకు బిజినెసే కనపడుతుంది. ఈ బెల్లము ముడుపు కట్టడము, బెల్లం అక్కడికి వెళ్ళడం, తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడం, తిరిగి ఇంకో చోటుకి వెళ్ళడం, ఇంకో చోట నుంచి మళ్ళీ ఇక్కడికి రావడం, ఈ ఛానల్లోనే ఒక గొప్ప బిజినెస్ జరుగుతుందేమో. ఉంటుంది అది. అందుకే అంటున్నా అంటే దానికి నువ్వు దాన్ని ప్రసాదంగా ఇస్తే నీ మీద ఎవడు వేలెత్తలేడు కదా. ఉదాహరణకి ఇప్పుడు బెల్లం నువ్వు ఇట్లా తిరిగి వస్తుందంటావు, మరి అంత బెల్లం ఏం చేసుకుంటుంది ఆ గుడి? ఇప్పుడు గుళ్ళల్లో శనివారం వెళ్తే కానీ ఇంకో చోట కానీ 100 కొబ్బరికాయలు కొడతారు. సగం కొబ్బరికాయ నీకు ఇస్తాడు, సగం కొబ్బరికాయ గుళ్ళో ఉంటుంది. అన్ని సగం కొబ్బరికాయలు ఏం చేసుకుంటుంది దేవస్థానం? తిరిగి అమ్ముతుంది. ఎండు కొబ్బరి నీకు ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడి నుండి వస్తుంది. దానివల్ల దేవస్థానానికి రెవెన్యూ వస్తుంది. సో బెల్లం కూడా అంతే, ఏ ప్రోడక్ట్ అయినా అంతే. పాడైపోయిన ప్రోడక్ట్లను పక్కన పెడితే మిగతావన్నీ తిరిగి మార్కెట్లోకి వస్తాయి. బహుశా ఈ బెల్లం ఎవరైతే భక్తులకు అమ్మిన వాడే తిరిగి గుడి నుండి కొనుక్కుంటూ ఉండొచ్చు. వీడి కింద ఉండే చిన్న షావుకారులు కొంటూ ఉండొచ్చు. సో బెల్లం అమ్మే దుకాణం వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళు వేరే షావుకారులు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు సంతకి వెళ్తాం, పూర్వం ఈ మార్కెట్ లేవు, ఏమి లేవు. పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి ఏంటంటే పెద్ద పెద్ద సంతలు. ఈ సంతల్లో నేనేం తీసుకెళ్ళేవాడిని, నేను ఏవైతే పండించానో అవి ఇచ్చి, నీ దగ్గర ఏముండేది? ఉప్పు ఉండేది, దువ్వెలు ఉండేవి, తర్వాత వచ్చిన ప్రోడక్ట్స్, అద్దాలు ఉండేవి, గాజులు ఉండేవి, చీరలు ఉండేవి. ఇవి నేను తీసుకునేవాడిని. ఉప్పు కంపల్సరీ సంతలోకి వెళ్తే తెచ్చుకోవడానికి, నూనె కంపల్సరీ తెచ్చుకోవడానికి. అందరికీ చెరుకు పంట వేసుకోలేరు కాబట్టి బెల్లం తెచ్చుకుంటారు. సో బార్టర్ సిస్టమ్ ఉండేది. ఆ ఎకానమీ ఏమైంది? షావుకారు వచ్చి ఏం చేసేవాడు, ఒక నీ దగ్గర పనస చెట్టు కానీ ఇంకో చెట్టు కానీ ఉంటే ఆడు పైసలు ముందుగానే నీకు ఇచ్చేసేవాడు. ఇచ్చేసి పంట వచ్చిన తర్వాత కాయలు తీసుకెళ్ళిపోతాడు. ఇప్పటికీ జరుగుతుంది. నువ్వు జీడిపప్పు కూడా నాటు అట్లానే తీసుకుపోతాడు. ఎందుకంటే నాకు పెట్టుబడి డబ్బులు ఉండవు. నేను పెట్టుబడి ఎప్పుడు డబ్బులతో పెట్టలేదు, లేబర్తో పెట్టాను. నా లేబర్ నా చుట్టుపక్కల నాకు హెల్ప్ చేశారు. నేను నీ కాడ పని చేస్తాను, నువ్వు నా కాడ పని చేస్తాను. అవి డిస్మాంటిల్ అయిపోయి ఇప్పుడు డబ్బు ఇస్తే కానీ పని చేయాలి. ఎందుకంటే ఆ సిస్టమ్ ఏర్పడిపోయింది. సో ఈ బార్టర్ సిస్టంలో ఎక్కువ లాభం పొందింది వాళ్ళు, షావుకారులు, వాళ్ళు. ఎందుకంటే బయట మార్కెట్ని తెచ్చింది వాళ్ళు, ఇది ఇక్కడ పోయేది. సో ఈ సరుకు ఇక్కడిక్కడే తిరుగుతూ వీటిని నువ్వు మార్కెట్ని చూస్తున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కాన్సెంట్రిక్ సర్కిల్గా చూడాలి. వలయాలు చుట్టుకుంటూ పోతాయి. చెరువులో కానీ ఎక్కడైనా రాయేస్తే మార్కెట్ ప్రోడక్ట్ కూడా అంతే, ఇట్లా వలయాలు. ఇప్పుడు తెలంగాణలో ఉండే మెదక్, వరంగల్ ఇక్కడ పండించే చెరుకుని బెల్లం చేసినప్పుడు ఇది మెల్లిగా జహీరాబాద్ రూట్గా కర్ణాటక మీదుగా మహారాష్ట్రకి చేస్తుంది. దాని తర్వాత అక్కడ వాళ్ళు ఇంకో ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు. మళ్ళీ అదే సరుకు నీకు వస్తుంది, ఇంకో రూపంలో వస్తుంది. సార్ ఈ రకంగా చూస్తే ఇదొక కేవలం మార్కెటింగ్ పరంగా ఉపయోగపడే ఒక పదార్థంగానే నాకు అనిపిస్తుంది తప్ప ఇదొక మూఢ విశ్వాసంతో చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా సార్. అంటే బెల్లాన్ని ముడుపులుగా ఇవ్వడం అనేది ఒక సాధారణ వ్యక్తికి, ఆమెలకు ఒక గిరిజన లేకపోతే ఒక మధ్యతరగతి అంతకన్నా కింది స్థాయి దిగువ తరగతిలో ఉన్న ఒక వ్యక్తుల్లో ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని నాటారేమో అని ఒక అందుకే ఇందాక గతంలో మనం మాట్లాడినట్టు పర్యావరణాన్ని సంరక్షించగలుగుతాం అంటే వనరు అనేది ముడి సరుకు. నేను ఈ ముడి సరుకుని అమ్మకానికే చూస్తాను తప్ప దీన్ని ఇంకో దృష్టితో చూడను. మార్కెట్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఎనీ టైమ్ ఇన్ ద వరల్డ్. అది ఎప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తుంది అది. సో ఇది మూఢ విశ్వాసమా అమూఢ విశ్వాసమా అంటే అమ్మేవాడికి ఉన్నంత మూఢ విశ్వాసం ఇంకెవడికి లేదు.
ఇచ్చేవాడికి లేదు. వాడికి ఇంకో ప్రోడక్ట్ వాడు ఇంకోటి ఇస్తాడు, రేపు ఇంకోటి ఇస్తాడు. సో అమ్మేవాడు రోజు రోజుకి టెక్నాలజీని అవగాహన చేసుకుంటూ ఎట్లా అమ్మాలనేది వాడు చేసుకుంటూ వస్తాడు. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ఆన్లైన్ బిజినెస్, నేను క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వాలా, క్రెడిట్ కార్డు యూజ్ చేయాలా, లేకపోతే డెబిట్ కార్డు యూజ్ చేయాలని ఇప్పటికీ నేను భయపడతాను. ఎందుకంటే నమ్మకం లేదు నువ్వు నాకు తెచ్చిస్తావని. అందుకే క్యాష్ ఆన్ డెలివరీ మీద డిపెండ్ అవుతాను. నువ్వు ఇచ్చిన తర్వాత నేను డబ్బులు ఇస్తాను అబ్బాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నీకు నాకు కుదిరే నమ్మకం మీద. నాకు ఎవడో తెలియదు, అమెజాన్ తెలియదు, ఫ్లిప్కార్ట్ తెలియదు, స్నాప్డీల్ తెలియదు, ఎవడెక్కడి నుండి వస్తాడో తెలియదు, ప్రోడక్ట్ మటుకు నాకు వస్తుంది. ఇట్స్ జస్ట్ ఎ ఫెయిత్ దట్ మేక్స్ అస్ టు బై దట్ ప్రోడక్ట్. ఇట్స్ జస్ట్ ఎ ఫెయిత్ దట్ మేక్స్ అ సెల్లర్ టు సెల్ ద ప్రోడక్ట్. ఈ ఫెయిత్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రా ముందు నువ్వు క్యాప్చర్ చేయగలుగుతావు. సో గిరిజనులు మూఢ విశ్వాసమా, అది మూఢ విశ్వాసమా అంటే నీ కొనేవాడిని నువ్వు మార్చుకుంటూ రావాలి. నువ్వు అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకు చూపిస్తావు? నీ కొనేవాడి సైట్ని మారుస్తున్నావు నువ్వు. ఆ సైట్ని వాడు ఇప్పుడు జరిగిందంటే లేదు, అది గతంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అన్నదే ముఖ్యం అవుతుంది. ఆడ ఆ సైట్ని మార్చుకుంటూ వచ్చాడు. దేవుడికి ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ అన్న ప్రశ్న అడగచ్చు. రెవెన్యూ కావాలి గుళ్ళు నడపాలంటే. దేవుడికి ఎందుకు మాన్యాలు ఇస్తావు? రెవెన్యూ కావాలి. ఎందుకు ఇప్పుడు ఈరోజు చెరువులు ఇది అంటావు? చెరువులు ఎందుకు తవ్వించినారు? వనపర్తి మహారాజు ఉండేవాడు మహబూబ్ నగర్లో, యుద్ధాలు జరిగేవి. యుద్ధాలు జరగాలంటే సైనికులు కావాలి. నువ్వు ఎంతమంది సైనికుల్ని యుద్ధం లేనప్పుడు పోషిస్తావు? నువ్వు పోషించలేవు కదా. ఎక్కడన్నా తీసుకొచ్చిస్తావు పైసలు. ఈరోజు మన దేశం ఎకానమీలో సగం పైగా దరిదాపు సగం ఇంకా ఎక్కువ శాతం మన డిఫెన్స్కే పోతుంది. ఎందుకంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ద ఆర్మీ. యుద్ధం లేనప్పుడు ఈ వనపర్తి మహారాజు ఏం చేసేవాడు? వీళ్ళు యుద్ధం లేనప్పుడు నేను వీళ్ళని ఎట్లా పోషించాలని, నాకు ఆడని పైసలు లేవని చెరువులు తవ్వించినాడు. ఇది ఈ ఆర్మీతోనే. చెరువులు తవ్వించి ఆ చెరువు కింద భూములు ఇచ్చి మీరు యుద్ధం లేనప్పుడు వ్యవసాయం చేసుకోండి, యుద్ధం ఉన్నప్పుడు వచ్చేయండి, మీ మెయింటెనెన్స్ కాస్ట్ నేను భరించాను, మీ మెయింటెనెన్స్ కోసం మేము ఇచ్చిందండి. చెరువుల వెనుక యుద్ధం చరిత్ర ఉంటుంది. సైనికుల్ని మెయింటైన్ చేసే చరిత్ర ఉంటుంది. అట్లానే బెల్లాన్ని బెల్లంగానే చూడటం వల్ల బెల్లం చుట్టూ ఈగలు ఎన్ని ఉంటాయో బెల్లం చుట్టూ జనాలు అంతే ఉంటారు. అందుకే ఒక సామెత ఉంటుంది, బెల్లం చుట్టూ ఈగలు వాడినట్టు వాళ్తారేమో. బహుశా నువ్వు చూడట్లేదు ఎవడు ఎట్లా దీన్ని వాడతాడు, ఏం చేస్తాడు ఇదన్నది. మనం ఏం చేస్తున్నాం? కేవలం దీని రూపాన్నే చూస్తున్నాం. దీని రూపం వెనకాల ఉండే ఉపయోగం చేసే వాళ్ళ రూపాన్ని చూడట్లేదు. అది చూడనంత కాలం మనం దీన్ని అర్థం చేసుకోండి. అందుకే డీలర్నింగ్ అని ఉంటుంది చరిత్రలో. చరిత్ర గతంలో అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది అన్నది చరిత్ర కొనసాగుతూనే ఉంటుంది. నువ్వు గంట కిందట వచ్చావు, గంట దాటింది, ఆ గంట కిందట చరిత్రే. ఇట్స్ టైమ్, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైమ్. ఈదర్ 3 seconds or 6 seconds or 60 days or 60,000 years back. History. Once past is history. So, if you don't understand the whole gamut of the players, ఆడేవాళ్ళందరినీ అర్థం చేసుకున్నప్పుడే నీకు గేమ్ అర్థమవుతుంది. ప్యాకాట్ ఆడేవాడికి ఎదుటాడు ఎట్లా ఆడతాడో తెలుసుకుంటే చాలు, వాడు గెలవడం చాలా ఈజీ. నువ్వు ఏ ముక్కేస్తావో నాకు తెలియాలి. నేను క్యాసినోలో ఎవడు గెలుస్తాడు? ఎదుటి ప్లేయర్ ఎవడైతే ఉన్నాడో వాడి మూమెంట్ని బట్టి తెలిసిపోతుంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో డోంట్ అజ్యూమ్ దట్ ఆ బెల్లం వెనకాల ఏమీ లేదు ఇదే అనుకుంటే అది రేపు ఎట్లా మారుతుందో తెలియదు. సరే, ఈ మూఢ విశ్వాసం అనే విషయాన్ని ఎందుకు అడగాల్సి వచ్చిందంటే సార్, బేసిక్గా నేను అక్కడే ఆ ప్రాంతం నుండే లైక్ ఆ యొక్క దిగువ మధ్య తరగతి నుండే వచ్చాను. నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. యాక్చువల్లీ ఆ మేడారం అనేది ఒక అల్టిమేట్ డెస్టినేషన్ అప్పుడున్న మా లైఫ్ స్టైల్కి, అప్పుడున్నటువంటి అక్కడున్న ప్రాంతానికి. నాకున్న పరిధి మేరకు మేడారం జాతర అనేది ఇట్స్ సంథింగ్ లైక్ న్యూయార్క్ వెళ్తున్నామా లేకపోతే ఒక గొప్ప ప్రదేశానికి వెళ్తున్నామా అని ఒక హైప్ని క్రియేట్ చేస్తుంది. సో నాకు తెలిసినంత వరకు నాకు వచ్చేసరికి అందరు మేడారం వెళ్ళేవాళ్ళు. మేము పక్కనే ఉన్న రాఘపురం ఆ ప్రాంతంలో కూడా జరిగేది, చిన్నగా జరిగేది.
బట్ అల్టిమేట్లీ మేడారం వెళ్తే ఇట్స్ ఒక సుపీరియర్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ వస్తాయనే ఒక ఫీలింగ్ ఉండేది. సో ఒకసారి మా డాడీ ఏం చేశారంటే, మా నాన్నగారు ఏం చేశారంటే డైరీ చేశారు. ఏం డైరీ చేశారంటే మేడారం వెళ్ళాలంటే ఇంత ఖర్చు అవుద్ది అని చెప్పేసి ఒక చిట్టి ఎత్తి 10 రూపాయలకి అంటే రోజువారీ గిరిగిరి చిట్టిలాగా తీసుకొని డబ్బుల్ని, సో ఈ అవన్నీ వస్తువులన్నీ దగ్గర తీసుకున్నాను. అక్కడ ఎప్పుడో నా చిన్నప్పుడు మా మమ్మీ కోరుకుందంట, ఈడు ఏమంటారు నేను చిన్నప్పుడు ఊపిరి పట్టేవాడిని, అది తగ్గిపోయిన తర్వాత ఇలా ఇస్తాను అని చెప్పి ఏదో ముడుపులాగా అనుకుందంట. ఎప్పటికైనా వెళ్తే నా వరకు వచ్చేసరికి అప్పటికి ఏజ్ వచ్చేసింది. సో నేను బరువు పెరిగాను. సో నా ఎత్తు పెట్టాలి. ఐ మీన్ టు సే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎన్ని కేజెస్ నాకు గుర్తులేదు, అంత బెల్లం కొనాలి. సో ఓవరాల్గా మేడారం జాతరకి వెళ్ళే దీంతో పోల్చుకుంటే ఈ బెల్లం కాస్టే ఎక్కువ అవుతుంది. సో బేసిక్గా అప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్, సో ఇది ఎందుకు ఇవ్వాలి అని దగ్గర నుండి తలెత్తుంది. ఇది నమ్మకమా లేకపోతే విశ్వాసమా అనేది అక్కడి నుండి నాకు ప్రశ్న మొదలైంది. ఈ బెల్లాన్ని ఇవ్వడం ఎందుకు అనేది నేను అప్పుడు కొంచెం నాకున్న పరిధి మేరకు, మా అన్నయ్యకున్న ఆలోచన విధానం వరకు ఇవ్వడం అవసరమా, ఏదో తీసుకెళ్ళి ఇచ్చేద్దాము, దండం పెట్టుకుందాము అయిపోద్ది అని అంటే వాళ్ళకు ఒకటి ఆల్రెడీ ఏర్పడింది కదా, నేను ఇలా ముక్కాను, ఇది ఇవ్వకపోతే ఇంకేమవుతుందో అని ఒక ఫీలింగ్, అంటే నాకేమవుతుందో అనే ఫీలింగ్ మా మమ్మీకి ఉండడం. సో ఇలాంటి ఒక సంఘర్షణ అనేది నా ఒక్కడికి మొదలైంది అని అంటే దాదాపు అందరికి మొదలై ఉండొచ్చు. సో ఈ రకంగా చూస్తే దాదాపు చాలా కుటుంబాలకి, చాలా వ్యక్తులకి ఏదో రకంగా ఏదో టైంలో ఒక చిన్నపాటి సంఘర్షణ జరుగుతుంటుంది. ఈ మూఢ విశ్వాసానికి, ఈ యొక్క మార్కెట్ విలువలకి మధ్యలో తెలియనితనం వల్ల జరిగే ఒక సైకలాజికల్ ఫీలింగ్లో పడిపోయి భయం గొలిపేది, భక్తి పేరు మీద భయం అనేది ఎక్కువ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది సార్. అది డెఫినెట్గా అవుతుంది. ఇది ఒక్క విషయంలో అన్నదే కాదు, ఎందుకంటే మార్కెట్ అనేది క్యాప్చర్ చేయడానికి ఈ ప్రదేశం కంటే అనువైన ప్రదేశం లేదు. నువ్వు చెప్పేవు ఉదాహరణ బెల్లమే అవ్వచ్చు, నువ్వు పెద్దవాడవే 100 కేజీలు బెల్లం ఇవ్వాలా అన్నది ఉంటుంది. జుట్టే అవ్వచ్చు, చిన్నపిల్లలు తల్లినాలు ఇవ్వాలంటాం, 3 ఏళ్ళైనా ఇవ్వరు, ఆడికి జుట్టు పెరుగుతూనే ఉంటుంది, పేలుతుంది, పాపం ఇబ్బంది పడుతూనే ఉంటాడు. 3 ఏళ్ళ తర్వాత ఆడికి వాడు దోస్తులు పరిచయం అయినప్పుడు అప్పుడు పోయి గుండు కొట్టిస్తాడు, ఆడప్పుడు మళ్ళీ దోస్తులతో ఆడుకోవడానికి సిగ్గేస్తాడు. అబ్జర్వ్ చేయండి, పిల్లోడు కదా అని తీసుకెళ్ళిపోతాం, రైట్? ఇంతకంటే ఒక పెద్ద సమస్య ఉంటుంది. నేను మణిపూర్ వెళ్ళినప్పుడు మా దోస్త్ ఒకడు ఉన్నాడు, రాబిన్సన్ అని, చనిపోయినాడు. ఇదే ట్రైబల్, నాగా ట్రైబల్, మణిపూర్. వాళ్ళ ఊరు వెళ్ళినాము, వస్తున్నాం, శ్మశానం చూపించాడు, కొండపైన శ్మశానం ఉంది. ఇక్కడ నేను మా అయ్యకి ఇంకా సమాధి కట్టలేదు అన్నాడు. ఎందుకు రాబోయే అంటే చాలా పైసలు అయితే అని, పైసలు నా కాళ్ళు అంటే మనిషిని బొంద పెట్టేసినారు. సమాధి కట్టడానికి పైసలు ఎక్కువ అవుతాయి, చాలా పైసలు అవుతాయి, పెద్ద దావత్ చేయాలి, అది కట్టాలి. ఇది కట్టేదానికంటే దావత్లు ఎక్కువ అవుతాయి. వాడి దగ్గర పైసలు లేవు, కట్టలేకపోతాను, గిల్టీ ఫీలింగ్లో. ఎందుకు కట్టాలి అది? సార్ అదే. సో ఇప్పుడు ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇదే చరిత్రకి ప్రజెంట్కి ఇప్పుడు సింపుల్ లాజిక్. ఇప్పుడు వస్తున్న సినిమాలు సీక్వెల్ అండ్ ప్రీక్వెల్. మీ తల్లిదండ్రులు ఒక ఏజ్ వరకు, ఒకసారి నా ఏజ్ ఉండొచ్చు, వాళ్ళకు ఒకటి నాటుకుపోయింది, అది ఆలోచన వచ్చి దాన్ని, అది బీజం అయిపోయింది, అది వాళ్ళ తల్లిదండ్రుల నుండి వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఎంత సమస్య ఉండిందో ఈ బెల్లం తేయడానికి, అప్పుడు దొరికేది కాదేమో, ఇప్పుడు దొరికింది. వీళ్ళకి టైం వర్కౌట్ అవ్వదు. ఇదే థాట్ నీ కాడికి వచ్చింది, ఈ థాట్ పెద్దగైంది, సమస్య ఇంకా పెద్దగా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చూసే ఆలోచనని నువ్వు ఆలోచించే తీరుకు మధ్యన ఒక సంఘర్షణ జరుగుతుంది. వీళ్ళ ఆలోచన, వాళ్ళ ఆలోచన, ఇవన్నీ ఓ పొలిటికల్ ఆలోచన. దేర్ ఈజ్ నథింగ్ లైక్ ఎ పొలిటికల్. మార్కెట్ కంటే పెద్ద పొలిటికల్ ఏదీ లేదు. వీ థింక్ దట్ రాష్ట్రంలో గవర్నెన్స్ చేసేవాళ్ళు పెద్ద పొలిటీషియన్స్ అని, వీళ్ళు కాదు పొలిటీషియన్స్. మార్కెట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ పొలిటిషియన్. సో ఇప్పుడు జరిగే సంఘర్షణ ఏంటంటే ఈ పొలిటికల్ థింకింగ్ని నువ్వు డీపొలిటిసైజ్ చేస్తున్నావు. ఇది ఎందుకు పొలిటికల్ అయింది ఏందనేది బీజార్లోకి వెళ్తున్నావు. సో దట్ ఈ ప్రాబ్లం నీ ముందు వాడికి ఉండకూడదు. దాదాపు అందరి ప్రయత్నం అదే కదా సార్. ఆ నమ్మకం ఎవరు ఏర్పరచాలంటే వెతకాలి.
ఎందుకంటే నువ్వు నేను పోను ఇవ్వను అంటే అది అక్కడ తాగుతుంది. రేపు మేము అమ్మ నాయన ఎవరైనా కలిసినా ఏందిరా ఇంకా ఇది అందుకే ఇట్లా అవుతున్నది అట్లా అవుతున్నది దీని చుట్టూ ఈ బెల్లం చుట్టూ నడుస్తూ ఉంటుంది ప్రపంచం. సో బెల్లం ఈజ్ నాట్ ఎనీ బెల్లమే కాదు గురు, దాని చుట్టూ ఇంకా చాలా ఎన్నో తీరని చిక్కుముడులు, ఎన్నో తీరని బలాలు, బలహీనతలు మన ఆలోచనలో ఒక భాగం అయిపోయింది. భాగం అయిపోయింది. ఆలోచనలోనూ ఆలోచన తీయడం అనేది పెద్ద కష్టమైంది. సో ఒక నమ్మకాన్ని ఎంత లోపలికి నువ్వు నాటావంటే ఎంత కష్టమైంది. సో నువ్వు ఇందాక అన్నట్టు మళ్ళీ దానికి వస్తా, ఇది నేను తీసి మొక్కల్ని ఎందుకు పెంచాలి మనం, అది 2 degrees కార్బన్ డైఆక్సైడ్ క్లైమేట్ చేంజ్ని ఆపుతుంది అంటే అది కనిపించిన దానికోసం ఎవడు పని చేస్తాడు? కనిపించే ముడి సరుకుగా ఉన్నప్పుడే పని చేస్తాం, నాటుకుంటాం. కానీ కనిపించిన అది ఓజోన్ పొరకి రంధ్రం పడితే ఏంది, పడకపోతే ఏంది. సో ఇప్పుడు నాకు సమస్య మేడారంకి వెళ్ళాలా లేదా అన్నది కాదు, సమస్య బెల్లం ఇవ్వాలా లేదా అన్నది సమస్య. ఇస్తే ఎంత ఇవ్వాలి, దీనివల్ల ఎవడు లాభం పొందుతాడు? ఇవన్నీ ఎందుకు దేవుణ్ణి నువ్వు అట్లా మార్చుకుంటూ వస్తాం. సో ఈరోజు ఇది జరిగేదంతా ఇందుకోసమే జరుగుతుంది. ఉదాహరణకి అవుట్ ఆఫ్ ట్రాక్ అని కాదు, పండుగ వచ్చేసరికి ఊరికి పోవాలి, అందరం కలుస్తాం, చూస్తాం. ఇది ఒక హైప్ క్రియేట్ అవుతుంది 2 రాష్ట్రాల్లో. సంక్రాంతి వచ్చేసరికి పోవాలి, ఏం చేయాలి, కోడి పందాలు ఆడాలి, ఎడ్ల పందాలు ఆడాలి, గొర్రె పందాలు ఆడాలి. ఇదంతా ఎవడు హైప్ చేస్తాడు? పడవలు ఇదంతా చేయాలి. ఇవన్నీ ఏంటి, పెద్ద సంతలు కావా, ఇంకా పెద్ద సంతలు. ఇవి రేపు ఇంకా పెద్ద సంతలు అవుతాయి కదా, ఇంకా అవుతాయి కదా. ఇదంతా ఏంది, మార్కెటే కదా. సో నీ పండగ ఒక మార్కెటబుల్ ప్రోడక్ట్ అయినప్పుడు నీ పండగ ఇంకోలా జరుగుతుంది. జాతర మీ తాత కాలంలో జాతర ఒకలాగుండే, మీ అమ్మ కాలంలో జాతర ఒకలాగైంది, నీ కాలంలో జాతర ఒకలాగైంది. నువ్వు ఇంకా ముందుకు వచ్చే కాలంకి జాతర ఇంకోలాగవుతుంది. ఇంకా ఏం ప్రోడక్ట్స్ వస్తాయో తెలియదు. సో సార్ ఇది జీవితంలో భాగం అవ్వడానికి, లేకపోతే ఒక ఆలోచనల్లో భాగం అవ్వడానికి ఎలా అయితే తెలియకుండా నాటుకుపోయింది, అంటే తరతరాలుగా అట్లా నాటుకుంటూ వస్తుంది. దానికి రకరకాల షేప్స్, రకరకాల ఏమంటారు, మళ్ళీ దానికి ప్లగిన్ లాగా ఏవేవో కొత్తగా రావడం జరుగుతుంది. వీటన్నిటి నుండి బయటపడడం ఎలా, అంటే బయటపడడం అని అంటే అది అసాధ్యం అని నాకు ఎట్లాగో అనిపిస్తుంది. కానీ ఈ అవగాహన ఎలా రావాలి? ఇప్పుడు మా తరం ఉంది, మా తరం కూడా ఇప్పటికీ కోడి పందాలను ఎంకరేజ్ చేయడమో, లేకపోతే రకరకాల విషయాల్ని, ఇప్పుడు జల్లికట్టు అని పెద్ద యుద్ధం జరుగుతుంది, అది చేయాలా వద్దా అని చెప్పేసి ఒక రకమైన ఒక వివాదాంశం నడుస్తూ ఉంది. సో వీటన్నిటి నుంచి బయటపడాలని అంటే ఎలాంటి అవగాహన తీసుకురావాలి? మన థాట్ ప్రాసెస్లో ఈ డీపొలిటిసైజేషన్ థింకింగ్ రావాలి. అది ఎంతవరకు వస్తుందా రాదా అంటే ఎందుకు చెప్పలేకపోతుందంటే మన విద్యా వ్యవస్థ అట్లా ఉంది. మనం ఇవి చెప్పాం, మనం గుడ్డిగా ఇది చదివేసుకో ఉంటాం. ఈ ప్రాసెస్ని నేర్పియాలి. సో విద్యా వ్యవస్థని టచ్ అయినంత కాలం ఈ మార్పులు రావు. ఉదాహరణకి ఒక అంశంతో బాగా మనం ఎమోషనల్గా అటాచ్ అయ్యి ఉంటాం, ఒక నాస్టాల్జియాతో, ఏదైనా కనెక్టివిటీ. ఆ ఊరిని అట్లానే చూస్తాం. మనం ఊరు మారిపోయిందని మనం ఒప్పుకోము. కరెక్ట్. ఎంత నువ్వు పట్నంకి వచ్చినంత మాత్రం, నేను పట్నంకి వచ్చిన తర్వాత నేను వచ్చేసినప్పుడు ఊరు ఎట్లా ఉందో అట్లానే ఉంటుందనే పెద్ద భ్రమ, ఇల్యూషన్. సో నువ్వు అమెరికాకి వెళ్ళు, యూరోప్కి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళి మళ్ళీ నువ్వు తిరిగి వచ్చేసరికి నీ ఊర్లో అదే రకమైన పండుగ ఎందుకు కావాలి, అట్లానే ఎందుకు జరగాలి, అట్లానే ఎట్లా జరుగుతుంది? ఎందుకంటే భూములు అట్లా లేవు, ఊరు అట్లా లేదు. ఈ నాస్టాల్జియా అనేది వెంట పడుతున్నప్పుడు నీ నాస్టాల్జియాలో ఉండే ఇమేజెస్ని నువ్వు రీక్రియేట్ చేసుకోవడానికి నువ్వు ఊరికి వస్తున్నప్పుడు నువ్వు ఇంకోటి క్రియేట్ చేస్తావు, అప్పటిది క్రియేట్ చెయ్యవు. అది బ్రేక్ అవ్వాలి. అది అవ్వాలి అంటే అవ్వదు. ఎందుకు అవ్వదంటే సంక్రాంతి నాడే ఎందుకు సినిమాలు రిలీజ్ అవ్వాలి? సంక్రాంతి నాడే సినిమాలు రిలీజ్ అయినప్పుడు సంక్రాంతి సబ్జెక్ట్ ఎందుకు ఉండాలి? నాకు పొద్దున్న సినిమా ఒకటి చూసి వచ్చిన తర్వాత ఆలోచిస్తుంటే ఏంది, నా చిన్నప్పుడు సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అయ్యాయి. అప్పుడు స్టోరీ ఏముండే, పెద్దన్నేమో ఇంట్లో ఉంటాడు, రెండో నడిపి తమ్ముడు, ఆఖరి తమ్ముడు ఏమో సిటీకి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటాడు. మా పాష్గా ఆ 2 తమ్ముళ్ళు పండగకి వస్తారు.
వాళ్ళు ఇదేంది ఊరు అని వెళ్ళిపోతారు. అప్పుడు అన్న తల్లి అంతా సంధానించి లేదురా భయ్ మన ఊరు ఇది అని అన్నీ చెప్తాం. ఇప్పుడేం సినిమా అమెరికా నుండి వస్తారు, స్టోరీ అది, క్యారెక్టర్స్ అమెరికా తిరిగి వచ్చి ఇదే పండగ రా పోయి మనం కలిసి ఉండాలి. ఊర్లో ఇద్దరు మనుషుల కోసం ఎందుకు రావాలి కదా వాళ్ళు? ఊర్లో 2 ఇళ్ళు ఉన్నప్పుడు ఎందుకు రావాలి కదా? నువ్వు ఊరిని ఊరుగా చూడలేదు, నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ ఊరు అట్లానే ఉండాలి నీకోసం, నువ్వు మాత్రం అట్లా ఉండాలి. సో ఈ థాట్ ప్రాసెస్ని ఎట్లా బ్రేక్ చేయగలుగుతాం, తిరిగి ఎట్లా వస్తుంది ఎట్లా చేయగలుగుతాం? ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్లా ప్లెయిన్గా చెప్తే పీపుల్ విల్ నాట్ అండర్స్టాండ్. ఎందుకంటే మనకంటే మనం ఆలోచించే దానికంటే ఇతరేతర శక్తులు చాలా బలంగా పనిచేస్తుంది. వాటిని తట్టుకోవడం అంత ఈజీ కాదు అది. ఎందుకంటే అంత వాస్ స్ప్రెడ్, అవి ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలియదు. రేపు ఆన్లైన్లో అమ్మచ్చు, రేపు సమ్మక్క సారక జాతరలో బెల్లం, ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఎనీ ప్రోడక్ట్ క్యాన్ బి సోల్డ్. సో ఇట్స్ ఏ ప్రోడక్ట్. మనం మన స్థాయిలో రాయడం, చెప్పడం, ఈ సోషల్ మీడియా ద్వారా ప్రవోక్ చేయడం, ఆలోచించే వాళ్ళు ఎందుకు ఇది జరగదు అంటే 2 విషయాలు నేను నా ఈ అనుభవంలో నేర్చుకున్నది ఏంటంటే, వీఆర్ అవేర్, మనకు తెలుసు ఇది తప్పు ఒప్పు, మనం సెన్సిటివ్ కాదు. సెన్సిటివ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇది బెల్లం గురించి కానీ ఇంకో అంశం కానీ చాలా అందరికీ తెలుసు, తెలియదని నేను అన్నాను. సెన్సిటివ్ కాదు, నేను సెన్సిటివ్ కాబట్టి వచ్చి మాట్లాడతాను. నాతోనే ఎందుకు మాట్లాడాలి, ఇంకొకరితో పోయి మాట్లాడచ్చు, ఒక వేవ్ లెంత్ క్రియేట్ అవుతుంది, మాట్లాడుతుంది. ఆ సెన్సిటివ్ కెమిస్ట్రీ ఎక్కడో వర్కౌట్ అవుతుంది. ఈ సెన్సిటివ్ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా చూద్దాం. పండుని ఎందుకు ఆశిస్తాను, లెట్ లీవ్ ఇట్, లెట్ దెమ్ థింక్ ఓవర్ ఇట్. బలవంతంగా అవన్నీ మార్చు, అది మళ్ళీ ఇంకో 300. అది చైనీస్ సామెత ఒకటి ఉంటుంది, బాగా నచ్చింది అది. పక్షులు సమాధానాలు ఉన్నాయని పాటలు పాడవు, పక్షులు పాటలు ఉన్నాయని పాటలు పాడతారు. ఎందుకంటే అన్ని ప్రశ్నలకి సమాధానాలు మన దగ్గర ఉండవు. సమాధానం ఇప్పుడు వర్కౌట్ అవ్వచ్చు, రేపు వర్కౌట్ అవుతుందా లేదా అన్నది తెలియదు. బట్ నీ సమాధానం నువ్వు చెప్పేది ఎప్పటికీ కొనసాగాలి అంటే దాన్ని లోతుగానే ఆలోచించి చెప్పడం మంచిది. నువ్వు ఫిల్మ్ మేకరు, రైటరు కాబట్టి నాకు హిచ్కాక్ ఒకసారి ఒక జర్నలిస్టు హిచ్కాక్ని వెళ్ళి ప్రశ్నించాడంట, ఏంటి సార్ మీ సినిమా ఎంతవరకు వచ్చింది, కొత్త సినిమా తీస్తున్నారు కదా, సగం అయిపోయింది అంటాడు. సగం అప్పుడే ఎట్లా అయిపోయింది సార్, షూటింగ్ గురించి మీరేం చెప్పలేదు ఇది ఏదంటే, నా స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది, తీయాల్సిందేం లేబర్ వర్క్, టెక్నికల్. సో వెన్ ఐ హావ్ కంప్లీటెడ్ 50% ఆఫ్ మై స్క్రిప్ట్ వర్క్, షూటింగ్ విల్ బి డన్ ఆటోమేటిక్. సో ఏ విషయమైనా మనం వెళ్ళి చూడాలి ఏదన్నప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే, నువ్వు హోంవర్క్ చేయాలి. నువ్వు హోంవర్క్ చేయకుండా బరిలోకి దూకుతావు అంటే జరగదు. యుద్ధం జరిగే ముందు యుద్ధ వ్యూహంలోనే యుద్ధం ఎట్లా చేయాలని నేను నిర్ణయించుకుంటాను. యుద్ధం చేయడం అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీ. ఆ టైంలో ఎవడు ఎట్లా వస్తాడన్నది వర్కౌట్ చేసుకొని నువ్వు ఫిజికల్గా ఉంటావు. కానీ ఈ ప్లానింగ్ జరగకుండా నువ్వు యుద్ధంలోకి ఎట్లా వెళ్తావు? సో యుద్ధం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, వ్యూహాలు రచిస్తూనే ఉంటుంది. సో everyone has to do their homework before getting into that. నాకు తెలీదు ఇప్పుడు ఒక కాలంలో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎన్ ఎనిమీ ఆర్ నాన్ ఎనిమీ. ఎనిమీ ఇప్పుడు మనకు కనిపించట్లేదు అంటే, ఎనిమీ ఎప్పుడూ కనిపించడు, కనిపిస్తాడు ఫ్రెండ్ అవుతాడు. ఎవరినైనా మారుస్తాం, ఆలోచనని మార్చాలి, వ్యక్తిని మార్చలేము కదా. ఆలోచన మార్చాలంటే one has to do homework and get into it. True. Thank you so much, sir. Thank you very much. Thank you, sir. So viewers, I hope మీకు నచ్చిందో నచ్చలేదో నేను అడిగాను, బట్ నా పని నేను చేసుకుంటూ వెళ్తాను.
ఇలాంటి రసవత్తరమైన మరిన్ని అంశాలతో ఇలా ఈ సిరీస్ కొనసాగుతూ ఉంటుందని మీ అందరికి మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది సార్ అది. థ్యాంక్స్ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన. అయ్యో మరొకసారి సార్ మనకు టైం ఇస్తే మరొక రసవత్తరమైన అంశంతో మనం మరొక చర్చకి పూనుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.